హాయ్ అండి. ఇది పంపరమనసకాయ అంటారండి దీన్ని. మరి మా ఇల్లుడు గారు అయితే తీసుకొచ్చి అప్పుడే 3 రోజులు అయ్యిందండి. అప్పటికైతే కొంచెం పచ్చపచ్చగా ఉన్నది. సరే ఇంకా పసుపు రంగు రావాలి కదా, కోద్దాం అనుకున్నానండి. మరి ఈరోజైతే కోస్తున్నాను. ఇది చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది పంపరమనసకాయ. ఎర్రకాయలు అన్నమాట అండి. చూస్తారా ఇలా కొయ్యాలండి బాబు. తొక్క బాగా దలసరండి, ఇది ఎక్కువ, అందుకే పట్టి లాగాలండి. ఫస్ట్ అయితే ఇలా కోసానులేండి, నరుకులెట్టు ఉంచాను తొందరగా అవుతుందని. పర్లేదు, తొందరగానే అయిపోతుంది. ఇది మొన్న మా అల్లుడు గారు తీసుకొచ్చారన్నమాట అండి. ఇంకా మా మనవరాలు ఇక్కడే మా దగ్గరే ఉందండి, కొయ్యమని గొడవ పెడుతుంది. సరే ఈరోజు ఎలాగన్నా తెలుగుదేశం మన ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చినాయి కదండి ఈ రోజు నుంచి. సరే సరదాగానే దీనికి ఆ సంతోషంతో దీన్ని కోస్తున్నాను అన్నమాట అండి ఈరోజు. మరి అలాగే ఇగో మామిడి పళ్ళు కూడానండి చెక్కేసి కోసేసాను అన్నమాట అండి ఇప్పుడే. మరి పెరుగు భోజనంలోకి చాలా బాగుంటాయండి టేస్ట్గాని. మామూలుగాని తినొచ్చు, పెరుగు భోజనంలోని కూడా తినొచ్చు అండి. మరి అలాగే ఇదిగోండి మా పక్కింటి మా ఫ్రెండ్ అండి, మరి మన నరేంద్ర మౌళి గారు, మరి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన నెక్స్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంతోషంతో పార్టీ ఇదిగోండి అని మా ఫ్రెండ్ తీసుకొచ్చిందండి పనస్తోన్లో. మరి గులాబీ జామకాయలండి. మరి నేను కూడా మా ఫ్రెండ్కి నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదండి, అందుకే పంపరమనసకాయ పనిగట్టు కోసి తనకో 2 తొనలు ఇద్దామని కోస్తున్నాను అన్నమాట అండి. చూసారండి మామిడి పళ్ళు ముక్కలు మరి చెక్కేసి ముక్కలు కోసేసానండి. మరి ఇగోండి మా ఫ్రెండ్ తెచ్చిన గులాబీ జామకాయలు, మరి పనస్తోనలు తీసుకొచ్చింది కదండి మా ఫ్రెండ్. మరి ఈరోజు మేము ఇంట్లో అయితే ఇగోండి పంపరమనసకాయ కోసానండి. పంపరమనసకాయ అసలు తెల్లగా ఉంటుంది అనుకున్నానండి, తెల్లగానే ఎక్కువ చూశాను నేను. మరి ఎర్రగా ఉంటాయని ఇప్పుడే చూశాను నేను. మరి ఆంధ్రప్రదేశ్ మనకి మంచి రోజులు వచ్చినాయి కదండి, మరి అందరూ స్వీట్లు తింటారు. మరి స్వీట్లు తిని షుగర్ పేషెంట్లు అయ్యి కన్నా మేము ఫ్రూట్సే తింటున్నామండి సంతోషంతో.